మీ పేరేంటమ్మా? బెజవాడ కృష్ణకుమారి అండి. రవణకపేటలో ఉంటారా మీరు? రవణకపేటలో ఉంటామండి. మేము ఉండే కల్లా కొత్త మాలిపల్లి అండి. కొత్త మాలిపల్లి? పాత మాలిపల్లి అండి. పాత మాలిపల్లి. మీ ఏరియాలో డ్రైనేజీ ఎలా ఉంది? డ్రైనేజీ అండి ఇప్పుడు ఎవరి కాళ్ళకి గోతులు తీసుకొని నీళ్ళు నింపుకోవడం అండి. ఆ నీళ్ళు అనేది కొంచెం పక్కకు పోయినాయి అంటే గొడవలు అవుతుంది. డ్రైనేజీ ప్రాబ్లం బాగుంది. నీళ్ళు వెళ్ళే సప్లై అసలు లేదండి మాకు. మీకు పారిశుద్ధ్యం అంటే చెత్త చెత్త రోడ్లు ఎలా ఉన్నాయి? ఆ ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయి? మీ ఇంటికి వెళ్ళే చెత్త బళ్ళు వస్తున్నాయా? నెలకోసారి కూడా వచ్చి చెప్పలేం. ఎప్పుడో నెలకోసారి వస్తుందండి. డైలీ చెత్త బండి రావట్లేదా? ఓకే. మీ ఇళ్ళకెళ్ళి హెల్త్ సిబ్బంది, ఆశా వర్కర్లు కానీ, సూపర్వైజర్ కానీ, పిహెచ్ సంబంధించి వస్తున్నారు ఏమన్నా? ఎవరు రారండి. ఏదైనా పైనుంచి రూల్ పెట్టారంటే ఆ రూల్ మారుతానికి అప్పుడు తిరుగుతారు. కానీ మీకు ఏదైనా సమస్య ఉందా ఏంటి అని అడగడానికి ఎవరు రారండి. మీ ఏరియాలో ఉన్న అంగన్వాడీ స్కూల్ ఉంది? మీ అంగన్వాడీ స్కూల్ ఉందా ఈ ఏరియాలో? ఎంతమంది పిల్లలు ఉంటారు అక్కడ? పిల్లలంటే ఏం మరి మనం ఎప్పుడు వెళ్ళలేదు. సుమారు చూడలేదా? 20 మంది 10 మంది దాకా ఉంటారండి పిల్లలు. సెంటర్ బాగా నడుస్తుందా? కొంచెం పర్లేదండి. మీకు మీ ఏరియాలో ఉన్న సమస్య, మీకు ఏరియాలో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదైనా సమస్య వెళ్తే వాళ్ళు స్పందించి పని చేస్తున్నారా చేయట్లేదా? ఎలా ఉంది ఏమన్నా మీకు ఐడియా ఉందా? దాకైతే వెళ్ళలేదు సార్. పంచాయతీలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు అడిగామనుకోనా 10 రోజులు లేట్ అయినా. అయితే రోడ్డు ప్రాబ్లం దగ్గర ఒక చాట డౌన్ అయింది సార్. వర్షం పడిందంటే నీళ్ళు అయిపోతాయి. 4 రోజుల దాకా నీళ్ళు పోవండి. ఆ సమస్య ఎంతకాలం బట్టి ఉంటుందమ్మా? 4-5 సంవత్సరాలు బట్టి ఉంటుందండి. అక్కడ ఉంటుంది చెప్తుంటే ఎవరో రోడ్లు పోసేటప్పుడు కూడా అడిగాము, చూస్తా ఉన్నారు కానీ ఎవరు పోయలేదండి. ఇప్పుడు నీళ్ళు వర్షం పడిందంటే చాలండి అక్కడ నడుస్తాక బాగా ఇబ్బంది అయిపోతుంది. సిమెంట్ రోడ్ డౌన్ అయిపోయి మా అక్క వాళ్ళ ఇంటి ఎదురు. అంటే డ్రైనేజీ లేవా? డ్రైనేజీ లేదండి. డ్రైనేజీ లేదండి అసలు మెయిన్. ఇప్పుడు మీ ఊర్లో వైద్యశాల ఉంది కదా, ప్రభుత్వ వైద్యశాల, పనితీరు ఎలా ఉందమ్మా? పనితీరు బాగుంది సార్. మాకు ఏదైనా ప్రాబ్లం ఉండి వెళ్తే ఎప్పటికీ రెస్పాండ్ అవుతారు సార్. అంతా బాగుంది. ఇప్పుడు హాస్పిటల్ వెళ్తే డాక్టర్లు అందరూ బాగా చూస్తారండి. స్టాఫ్ మొత్తం బాగుంటారండి. మీ ఊర్లో పోస్ట్ ఆఫీస్ సక్రమంగా పనిచేస్తుందా? పనిచేస్తుంది. నీళ్ళ ప్రాబ్లం కూడా ఉందండి. కొంచెం వాటర్ సమస్య ఉందా? ఉందండి. ఏంటి అంటే మోటార్లు ఉండి లేక లేకపోతే కాలువతో పని ఎట్లా? మోటార్లు వేస్తారు. అంటే పంచాయతీ వాళ్ళు నీళ్ళు వదిలినప్పుడు వస్తున్నాయి అంటే అందరూ మోటార్ పెట్టుకుంటున్నారా? పెద్ద మోటార్ పెట్టారు అట్లా. అది పాడైపోయినప్పుడు 2-3 రోజులు ఆగి 3వ రోజు బాగా చేపిస్తున్నారు. అది అట్లా 2 రోజులు బ్రేక్ అయిపోతుందా? పంచాయతీ మోటార్ పెద్దది ఉంది. పంచాయతీలో మోటార్ అదనంగా ఉంచుకుంటే బాగుంటుందిగా. ఎక్స్పెండ్ అయి చేస్తున్నారు కానీ ఒక 2 రోజులు రేట్ అంతే. మరి మీరు ఇళ్ళకే పన్ను ఇంటి పన్ను కడుతున్నారా? మనం ఇంటి పన్ను పంపు పన్ను పంచాయతీ చెల్లించాలి. పని చేయకపోతే ప్రశ్నించాలి, నిలదీయాలి. చేస్తానే ఉన్నాం సార్. కానీ కొంచెం లేట్ అయినా రెస్పాండ్ అవుతున్నాను. కానీ డ్రైనేజీ మాత్రం బాగా మెయిన్ ఇంపార్టెంట్ సార్. డ్రైనేజీ మాత్రం గొడవలు బాగా అవుతున్నాయి సార్. డ్రైనేజీ మాత్రం పట్టించుకోలేదు సార్. రోడ్లు పోసారు, డ్రైనేజీలు లేవు. మరి రేపు వాడుకున్న నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి సార్? వర్షం నీళ్ళు అంటే ఎటు ఒకటి వెళ్ళిపోతున్నాయి. చిన్న చిన్న రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు పోయలే. ఇంకా రోడ్లు ఉన్నాయి పోసేయి. ఇంకా ఏదో మెయిన్ రోడ్లు అంటే పోసారు కానీ మామూలుగా చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా మన గ్రామాల్లో ముందు నాయకులకి పెద్ద వాళ్ళకి పోతారు, పేదవాళ్ళకి పోయట్లేదండి. ఇప్పుడు చిన్న రోడ్లు ఉన్నాయి. కొన్ని వాళ్ళలో చూస్తే చూడముచ్చటగా ఉంటుంది. మరి మా ఊర్లో అయితే మాత్రానికి రోడ్లు మట్టికి సరిగ్గా పోయట్లేదు. మా ఊర్లో కట్టే ఉందమ్మా. ఎస్సీ ఏరియాలో పోయట్లేదు. 3 ఏళ్ళు ఓసీ ఏరియాలో పోతున్నారు. అట్టే ఉంది మీ ఊరు కూడా? మట్టి రోడ్లు నడవలేక జారి పడిపోతున్నాం మేము.